ఎక్కువగా వాక్య పరిచర్య చేస్తూ అనేక చోట్ల బ్రాంచెస్ పెడుతున్నటువంటి వ్యక్తిని ఏకంగా క్రైస్తవ్యాన్ని దూషిస్తూ, క్రైస్తవ్యాన్ని విమర్శిస్తూ తమ జీవితం అంతా కూడా క్రైస్తవ్యం మీద బురద జల్లాలి అనుకునే వ్యక్తులతో పోల్చడం వెనుక ఉన్నటువంటి ప్రధాన కారణాలేంటి? అదేవిధంగా ఈ ముఠాకి, ఆ మతోన్మాద సంఘాలకు ఉన్నటువంటి సంబంధ సారూప్యాలు ఏమిటి అనేది మనం క్లియర్‌గా డెప్త్ అనాలిసిస్ అండ్ అబ్జర్వేషన్స్‌తో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా ముందుగా చెప్పుకున్నట్లయితే ఇటీవల ఈ 10 ఏళ్ల కాలంలోనే ఇప్పుడు చాలామందికి తెలుస్తూ ఉన్నాయి. కొన్ని మత ఉన్మాద సంఘాలన్నీ కూడా క్రైస్తవ్యాన్ని బురద జల్లుతూ ఉన్నాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు అవి ఒక 1 ఇయర్ బ్యాక్ నుండో లేకపోతే 2 ఇయర్స్ బ్యాక్ నుండే వచ్చాయని. దాదాపుగా ఫస్ట్ నాకు తెలిసినంత వరకు కూడా 2018లో నల్లకరడంగాడు ఏదో ఒక సంస్థ పెట్టి క్రైస్తవ్యం మీద బురద జల్లేటువంటి ప్రయత్నంలో ఆ ఫేస్బుక్లో చూసి నేను అప్పుడే ఓపెన్ ఛాలెంజ్ చేసి ఒక రిటైర్డ్ జడ్జి ద్వారా మనం కూర్చొని డిస్కస్ చేసుకుందాం అంటే అప్పుడు పరారయ్యాడు వాడు. ఆ తర్వాత వాడిని ఆదర్శంగా తీసుకొని పిల్లల్ని భయపెట్టే వాడు ఆ భయపెట్టే వేషం వేసుకొని ఒకడెవడో తిరుగుతూ ఉంటాడు, వాడు దాస్ సంథింగ్ ఏదో ఉంటుంది. ఇంకా వీళ్ళందరూ పుట్టగొడుగుల్లాగా తయారు. వాళ్ళ ఉపాధి లేకపోతే బురద జల్లడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. సరే, ఇక్కడ వీళ్ళిద్దరికీ దేవుణ్ణి నమ్ముకొని వాక్య పరిచర్య అంటున్నటువంటి పేట శాలెం ముఠాకి, మరియు అసలు అది మతమే కాదు, క్రైస్తవ్యం అనేది ఒక దేవుడే లేడు అని బురద జల్లేటువంటి వ్యక్తులకి ఉన్నటువంటి కామన్ పాయింట్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం. దయచేసి నేను క్రీస్తుని విశ్వసిస్తున్నాను, బైబుల్ వాక్యమే నా జీవన గమ్యం అనుకునే ప్రతి ఒక్కరూ కూడా దయచేసి కాస్త ఓపికగా, పూర్ణ తెలివితేటలతో, సంపూర్ణ జ్ఞానంతో, దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో కాస్త ఆలోచన చేయమని అడుగుతూ ఉన్నాను. అయితే ఎందుకు వీళ్ళిద్దరి వాదన కామన్ పాయింట్ ఒకటే అవుతుంది అని అనుకుంటే, ఎంతో నీచంగా, ఎంతో ఘోరంగా యెజెబెలు ఆత్మ ప్రేరేపితులై ఈ మతోన్మాదులు, ఇతర మతాల నుంచి వచ్చినటువంటి వారు ఎంతో హీనంగా, ఘోరంగా క్రైస్తవ్యాన్ని, క్రీస్తు ప్రభువుని విమర్శ. అయితే ఇక్కడ సారూప్యత, సంబంధం ఏంటి, కామన్ పాయింట్ ఏంటి అని అంటే, ఇతను ఈ షాలేం అనేటువంటి వ్యక్తి ఒకానొక సందర్భంలో చాలా మర్యాదగా, చాలా గౌరవంగా క్రీస్తు ప్రభుని తర్వాత మరియ తల్లికి బిడ్డలున్నారు అని వాక్యాన్ని చూపించి మాట్లాడడం జరిగింది. అది మనందరికీ తెలుసు. ఆ రోజు ఆయన మాట్లాడిన తర్వాత మనం తర్వాత మాట్లాడుకున్నటువంటి విషయాల్లో ఈ యాకోబు, సీమోను మొదలగు ఎవరైతే ఆ సువార్తలో చెప్పినటువంటి వ్యక్తులు వాళ్ళ పేర్లు చెప్పి ఈ వాక్యాన్ని చదివేటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభువుని గూర్చి వీళ్ళ సోదరులు కాదా అని అడగటం జరుగుతుంది. దాన్ని మెన్షన్ చేసి చెప్పాడు. మనం ఆ తర్వాత స్పష్టం చేశాం. అపోస్తుల కార్యాల్లో కానీ, పేతురు, పౌలు గారు రాసినటువంటి లేఖల్లో కానీ ఈ యాకోబు ఎవరు, ఈ సీమోను ఎవరు, యోహాను ఎవరు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు అనేది కూడా సుస్పష్టంగా మనం గ్రహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మతోన్మాదులు, దుర్మార్గులు క్రైస్తవ్యం మీద, మరియ తల్లి మీద, క్రీస్తు ప్రభువు మీద బురద చల్లడానికి ఏ కామన్ పాయింట్ను వాడుకుంటున్నావో ఆ పాయింట్నే ఈ ముఠా కూడా, అవును ఆవిడకి గర్భం ఆ తర్వాత ఉంది, ఒక దేవుని కన్న తల్లినే నీకు నువ్వే ఎదుటి వాళ్ళ ఒక నిందారోపణకి బలమిచ్చేటట్టుగా మాట్లాడావు. మీరు చూడండి, ఎప్పుడైతే షాలేం అనే వ్యక్తిని విమర్శిస్తూ వీడియోలు వచ్చినాయో వాళ్ళ ముఠా సభ్యులందరూ కూడా ఇదిగో ఈ వాక్యంలో పిల్లలు ఉన్నారు, ఈ వాక్యంలో పిల్లలు ఉన్నారు, ఇక్కడ ఇది ఉంది ఎంత రెచ్చిపోయి వీడియోస్ చేశారనంటే, అంటే ఇక్కడ మతోన్మాదులకు బలాన్ని కలుగజేసింది ఎవరు? క్లియర్గా, స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. వీళ్ళు దైవ సేవకుల, వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి దైవజనుల. ఏ విధంగా?
కేవలం కేవలం ఉపాధి కోసం, సంపాదన కోసం ప్రాచీన సంఘాల మీద బురద జల్లేటువంటి ప్రయత్నంలో ఏకంగా దైవ కుమారుని తల్లినే నువ్వు విమర్శించడం స్టార్ట్ చేసినప్పుడు, అదే పనిగా పెట్టుకొని అదే లీడ్ కావాలని వెతుకుతున్నటువంటి వ్యక్తులకి నీకు ఇంకా తేడా ఏంటి? నువ్వు గౌరవంగా తర్వాత పిల్లలున్నారు అని నీ స్వల్ప పీత బ్రెయిన్తో మాట్లాడుతున్నావు, డెప్త్ అవగాహన లేకుండా. కానీ అలాంటి వాళ్ళు దాన్నే పట్టుకొని, అవును నువ్వు అనుకుంటున్నావు నేను ఒక సంఘాన్ని ఆ బోధకుడు అనుకుంటూ ఉండొచ్చు, నేను ఒక సంఘాన్ని విమర్శిస్తున్నాను, వాళ్ళని విగ్రహారాధికులని చెప్తున్నాను, మరియ తల్లిని కొలుస్తున్నారని చెప్తున్నాను. ఇవన్నీ నేను నా యొక్క సంఘాన్ని ప్రత్యేకించబడిన దానిగా జనానికి ప్రజెంట్ చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను అని అతను అనుకుంటున్నాడు. కానీ వాస్తవంగా ఈ యొక్క ఐక్యతను చెడగొట్టి నిన్ను నీవు ప్రత్యేకపరుచుకునేటువంటి విషయంలో యావత్ క్రైస్తవ్యాన్నే ఒక దోషుల ముందు దోషిగా నిలబెడుతున్నావు అనేది ఆ బోధకుడు తెలుసుకోవాల్సినటువంటి విషయం. చిన్న కామన్ పాయింట్ సహజంగా ఆలోచిస్తే మనందరికీ అర్థమవుతుంది. వీడిక్కడ ఉన్నారు, వాడి గుంపు మొత్తం కూడా ఇదిగో ఉన్నారు, ఇదిగో ఉన్నారు. పవిత్రమైనటువంటి గర్భాన్ని, లోక రక్షణనే మోసినటువంటి పవిత్ర గర్భాన్ని, ఆ వ్యక్తిని, ఆ ప్రాణాన్ని దేవుని పేరు చెప్పుకొని బ్రతుకుతున్న నువ్వు దాన్ని ఏమంటారు, నేను ఒక స్పష్టతనిచ్చాను, నేను ఒక జ్ఞానిని, మీరు ఎలానే పూజించాలి, మీరు ఎలానే ఉండాలి అనే విధంగా ఒక ఇండైరెక్ట్ విమర్శని నువ్వు ఎదుటి వాళ్ళకి ఇచ్చినప్పుడు, ఎదుటి వాళ్ళ వాదనకి బలాన్ని నువ్వు చేకూరుస్తున్నప్పుడు క్రైస్తవ్యంలో ఐక్యత ఎక్కడుంది? కాబట్టి దానికి ముఖ్యంగా షాలేం ముఠా ఏదైతే మనం ముందుగానే చెప్పుకున్నాం, ఎప్పుడైతే అతన్ని వ్యక్తిగతంగా అతని బోధ తప్పు అని చెప్పి విమర్శించడం స్టార్ట్ చేసామో, వాళ్ళ దగ్గర నుంచి ఒక 4-5 వీడియోలను 5-6 మంది పాస్టర్లు అనే వాళ్ళందరూ కూడా రుజువులు చూపించడానికి ప్రయత్నం చేశారు అతన్ని సేవ్ చేయటానికి. కానీ అదే రుజువులు ఒక లోక రక్షణ గాంచిన తల్లికి పవిత్రతను ఆపాదించకుండా విమర్శిస్తూ నువ్వు వీడియోలు చేస్తూ కూర్చున్నావు అంటే నీ ఉద్దేశం ఏదైతే ఉందో వాళ్ళ ఉద్దేశం కూడా, మతోన్మాదుల ఉద్దేశం కూడా అదే కదా. ఎంత నీచం ఇది! ఏ సంఘమైనా, ఏ మత, ఏ డినామినేషన్ అయినా, ఏదైనా కానీ క్రీస్తే సర్వస్వం. కానీ ఒక సంఘాన్ని విమర్శించే క్రమంలో మొత్తం క్రైస్తవ్యాన్ని విమర్శల పాలు చేస్తుంది ఎవరు? ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సింది. ఈ కంటెంట్ రిలీజ్ అయిన తర్వాత, ఈ వాదోపవాదనలు మనమంతా స్పష్టంగా విన్న తర్వాత, మీరు మీ సంఘాలు కాదు, మీ పాస్టర్లు కాదు, మీ ఫాదర్లు కాదు, ఈవెన్ నేను దీని గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నప్పుడు, నేను క్యాథలిక్ కాదు, నేను ఆర్సెంతో కాదు, నేను క్రీస్తుని విశ్వసించే ఒక క్రైస్తవుడను అనుకున్నప్పుడు ఎటు వెళుతుంది? ఎవరు ఏ స్వార్థం కోసం ఏ వాదనని తెర ముందుకు తెస్తున్నారు? ఆ వాదన యొక్క ఫలితం తిరిగి ఏ విధంగా క్రైస్తవుల మీద, బైబుల్ మీద, క్రీస్తు ప్రభువు మీద పడుతుంది అనేది నేను ఆలోచించాను. దయచేసి 10 ఆజ్ఞలు ఏ పాస్టర్ అయినా, కొంతమంది పాస్టర్లు చెప్తున్నారా? లేదు. నేను మధ్యవర్తిని పరలోకానికి, బైబుల్ వాక్యానికి అనేటువంటి విధానంలోనే కొందరు పాస్టర్లు, కొందరు దైవజనులు అని చెప్పుకునే వాళ్ళే తయారవుతున్నారు. కానీ 10 ఆజ్ఞలు నేర్పించడం, 10 ఆజ్ఞల్లోనే సమస్తము కూడా కూర్చబడి ఉన్నది కదా. బైబుల్ అంతా కూడా 10 ఆజ్ఞల మిళితమే కదా. ఏ కథ చూసినా ఎక్కడ ఏ సేవకుడు పోయాడు, ఏ రాజు నష్టపోయాడు, అవన్నీ కూడా సంక్షిప్తపరచినవే కదా 10 ఆజ్ఞలు. కాదంటారా? వీళ్ళ వాదనలు ఎలా ఉంటే ఆకర్షించడం, కూర్చొని అమ్మ దేవుడు ఇలా అన్నాడమ్మా, అక్క దేవుడు ఇలా అనగానే పొంగి పొరలిపోతా, నిజంగానే ఇతను దైవ సేవకుడు, కానీ వాడి సంఘాన్ని కాపాడుకోవటం కోసం, వాడి స్వార్థం కోసం, వాడి సంఘంలో సభ్యులను పెంచుకోవడం కోసం
ఒక భయంకరమైనటువంటి తర్వాత మరియ తల్లికి పిల్లలు ఉన్నారు అనే వాదన తేవడం వల్ల ఈరోజు ఈ దేశంలో క్రైస్తవ్యానికే ఒక గౌరవ మర్యాదలకు భంగం కలిగిస్తున్నటువంటి వ్యక్తులెవరో మీకు మీరుగా ఆలోచించుకోండి. మీరు కాస్త ఆలోచిస్తే ఇవన్నీ కూడా అర్థమవుతాయి. వీళ్ళ వ్యక్తిగత స్వార్థాలు, దైవిక దూషణలు, అది కాదు ఇది తప్పు, ఒక దైవజనుడు అనేవాడు ఇంకొకటి మీద పడి ఆడవటం, ఆ సంఘం కరెక్ట్ కాదంటాం, ఈ సంఘం కరెక్ట్ కాదు, నా దగ్గరే నిజం. ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఏ ఒక్కడైనా మీకు మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు ఆత్మ మీలోనే ఉంది. దుష్టశక్తి నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ అంతరాత్మలో దేవుడు నివసిస్తున్నాడు. ఆయన శరీర రక్తముల ద్వారా నువ్వు రక్షింపబడిన వ్యక్తివి కదా అని ఏ ఒక్కడైనా చెప్తున్నాడా? చెప్పడంలా రండి రండి ఉపవాస ప్రార్థన చేయండి, మరొకటి చేయండి, ఆరాధనలో పాల్గొనండి, మా దగ్గరికే రండి. ఏంటండి ఇది? ఎంత దారుణం. ఇలా చెప్పుకునే క్రమంలో, సంఘాలను పెంచుకునే క్రమంలో సరే ఎలాగైనా చావండి, కానీ ఒకళ్ళకి లీడిస్తూ మీ వాదన ద్వారా మీకన్నా క్రైస్తవ్యానికి హాని చేసే వ్యక్తులు ఇలాంటి వాళ్ళకన్నా ఎవరైనా ఉన్నారా? నేను చెప్తున్నాను, మీరు కూడా చరిత్ర చదువుకోండి. క్రీస్తు శకం 54వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు, మొన్నటి వరకు కూడా ఏ రోజు ఇతర మతాల నుంచి కానీ, ఇతర సంఘాల నుంచి కానీ, ఈ దేశ రాజ్యాధికారం నుండి కానీ, ఈ దేశ రాజకీయ పార్టీల నుండి కానీ మొన్నటి వరకు ఏ హాని కలగలేదు. ఎందుకు కలగలేదు? మొదటి సంఘం ఆర్సీఎం వచ్చింది ఎప్పుడైతే 54వ సంవత్సరమో, ఆ తర్వాత నుంచి క్రీస్తు మార్గంలో నడుస్తూ ఉన్న దగ్గర నుండి ఆ తర్వాత ఆర్సీఎం వచ్చింది, ఆ తర్వాత పోర్చుగీస్ వాళ్ళవి, ఆ తర్వాత ఇవన్నీ తక్కువ టైంలోని ఇవన్నీ వచ్చిన లూథరన్ చర్చ్ అయినా, ఆర్సీఎం చర్చ్ అయినా, మరొకటైనా కానీ వాళ్ళ ప్రార్థనా క్రమాలని వాళ్ళు జరిపించుకొని ఆదివారం 4 దేవుడి మాటలు చెప్పుకొని ఆ పవిత్ర సాంగ్యాలను జరిపించుకొని ఇలా బ్రతకండి అని చెప్పి వాళ్ళ నిత్య జీవితంలోకి పంపించి వాళ్ళ పనులు చేసుకోవటం అలా ఉండిపోయేది. కానీ ఒక 10-15 ఏళ్ల నుంచి ప్రతి ఒక్కడు పాస్టరే, 4 సార్లు బైబిల్ చదవటం, వాడికి అర్థం కాకపోయినా ఇతర మతాలను నిందించడం. దేవుడు చెప్పాడా? నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని దేవుడు చెప్తుంటే ఆ దేవుడికి 4 పెళ్ళాలు, ఈ దేవుడికి ఇది చేశాడు. నీది నువ్వు సక్రమంగా పాటించురా అయ్యా అంటే నువ్వే ఒక గొడవకి కారణం అవుతున్నావు ఇక్కడ. దేవుడు పరులను విమర్శించు, లేకపోతే దూషించు, లేకపోతే ప్రేమగా వాళ్ళు ఆసక్తిగా ఉన్నప్పుడు ప్రేమగా చెప్పు. నీ చేష్టల ద్వారా, నీ కార్యక్రమాల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా క్రిస్టియన్స్ నేను కూడా దేవుణ్ణి తెలుసుకోవాలి అనేటువంటిది లేకుండా ఒక్కటే సోది వసపు పట్టిన పిట్టలాగా కూర్చొని మా మందిరానికి రండి, దేవుడు బైబిల్లో ఇది చెప్పాడు, అదే సర్వీస్ ఓరియంటెడ్గా చూయించరా బాబు అని అంటే పక్క మతాలను విమర్శించడం, పక్కోళ్ళకి వార్నింగ్ ఇవ్వడు. నువ్వు ఆదర్శంగా బ్రతికి చస్తే వాడు రకరకాల పూజలు చేసుకునేవాడైనా కానీ వచ్చి నీ దగ్గరకు వచ్చేసి ఇక్కడ రక్షణ పాత క్రైస్తవ్యాన్ని ఆచరించిన ప్రతి ఒక్కరూ ఈరోజు ఆర్సీఎం కానీ మిగిలినటువంటి చర్చెస్, పాత సంఘాలన్నీ చేసినటువంటి సర్వీస్ని చూసే వాళ్ళు వచ్చారు క్రిస్టియానిటీస్లోకి. అడగండి, మీ పూర్వీకులను అడగండి, మీ తాత ముత్తాతలను అడగండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దేశంలో కుల విభజన అంతరం కూడా ఎప్పటి నుంచో ఉంది. కుల విభజన అనేది అగ్రకులాల దగ్గర నుంచి నిమ్న కులాల వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకు వచ్చారు? క్రీస్తుని ఎందుకు నమ్మారు? వాళ్ళు సర్వీస్ చేస్తారు. సేవలోనే క్రీస్తు తత్వం వాళ్ళకు ఉంది. మీరు ఇలాంటి బోధకులు మా సంఘానికి రండి, బైబిల్ ఇదే చెప్పారు. అరే ఎన్ని మాటలు చెప్పుకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది? అది సర్వీస్ కాకుండా, అది కార్యరూపం దాల్చకుండా. దయచేసి మీరు ఎక్కడికి వెళుతున్నారు? రక్షణకై ఎవరి మాట వింటున్నారు? పరులను విమర్శించే వాళ్ళ మాట, ప్రత్యేకించబడినటువంటి నేనే మూలాధారము, మార్గదర్శిని పరలోకానికి అని చెప్పే స్వల్ప బుద్ధి కలిగిన స్వార్థపూరిత వ్యక్తుల దగ్గరక, స్వయం ప్రకటిత బోధకుల దగ్గరక?
అనేది మీకు మీరు ఆలోచించుకోండి. ఒక్క చిన్న పాయింట్ ద్వారా నీ కాపరి ఎలాంటి వాడో తెలుస్తాడు నీకు. ఇది క్లియర్. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం ఈ జీవన గమ్యాన్ని దాటుతూ ఉన్నటువంటి క్రమంలో అలలు మరొకటి, తుఫాన్లు, వరదలు ఇవన్నీ వస్తున్నప్పుడు మనం ఉపయోగించుకునే పడవే రంధ్రాలు పడిన పడవైతే మనం ఎలా దైవాన్ని చేరతాం? ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.